దీన్ని పట్టించుకోకపోతే మళ్ళీ ఒక్కసారి మాకు ఇక్కడ పని పెట్టకండి, మేము మళ్ళీ పట్టించుకోకపోతే మళ్ళీ వస్తాం. ఈసారి ఇంతమంది వచ్చిన ఊరోళ్ళు కూడా చాలా మంది వచ్చిర్రు. ఇక వచ్చేసారి వచ్చినప్పుడు ఇక మళ్ళీ ఇంకా కూడా పెద్ద సైన్యం అవుతుంది. ఆయనతో వీళ్ళందరూ వచ్చిర్రు కదా అని చెప్పి నేను మా సీను రఘు పోయి మా టీం అంతా పోయి వెలుగుమట్ల పోతే ఇండ్లు ఊల కొట్టినట్టు ఆయనతో లింగం బీకే వీటికెళ్ళి చూసి నాయన మరి ఆయన ఎవడో చెప్పిండు అనుకో, పృథ్వీరాజ్ పోయినాటికి టీం అంతా పోయినరు. అప్పుడు 4 రోజుల 20 తారీఖు పోతే 24 తారీఖు ఇండ్లు ఊలగొట్టినావు, 1000 ఇండ్లు ఊలగొట్టినావు. ఇప్పుడు లింగం నంది లేదు, నేను అన్నది ఎక్కడ మాటనే అనలే, లింగం లేదు నంది లేదని రాత్రి నీ సైన్యానికి వచ్చి పేద మిలిటరీని తీసుకొచ్చి కులగొడతావు ఏమో మరి, మాకైతే తిరకలే. గట్లా అసలు జయకు ఇప్పటికే చాలా రికార్డులకు ఎక్కుతున్నావు నువ్వు. ఈ సంఘం ఊరికి నువ్వు వచ్చినావు కాబట్టి ఈ ఊరిని వెంటనే నీ టీంను పంపిస్తావా, నీ ఎమ్మెల్యేని పంపిస్తావా, నీ మంత్రిని పంపిస్తావా, నీ ఎంపీని పంపిస్తావా, ఎవరిని పంపిస్తావో వీడు పంపించేసి ఆ వెంటనే దీన్ని ఈ ఎండాకాలం దాటక ముందే దీనికి ఈ లింగానికి ఆ నందికి రెండిటికి పైన చెత్తేపించే ప్రయత్నం చేయి. ఆ భూములు కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత నీ ముందుందని గుర్తుకు చేస్తున్నాం.